తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తప్పనిసరి బయటకు వెళ్లాలంటే ప్రికాషన్స్ తప్పక తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరీంనగర్లో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా భానుడి బగబగలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంతో పోలిస్తే ఏప్రిల్ మాసంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మరోసారి ఎండల దాటికి భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి. ఇంకా ఉదయం 10 గంటల సమయం తర్వాత అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరు బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తప్పనిసరి పరిస్థితులలో వస్తే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే బయటకు రావాలంటూ కూడా వైద్య శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఉష్ణోగ్రతలు అంటేనే కరీంనగర్. ఎందుకంటే ఓవైపు ఇసుక, మరోవైపు బొగ్గు వెలికితీత నేపథ్యంలో, మరోవైపు గ్రానైట్, 3 నిక్షేపాల వెలికితీత నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ తరుణంలోనే ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో వీటి పరిస్థితి ఏంటి అనేది వారు కూడా లేకపోలేరు. ఇక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉదయం 10 గంటల సమయం వరకే వారి యొక్క కార్యకలాపాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. అనంతరం ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు నమోదు చేసినటువంటి తరుణం అయితే కనిపించింది. ఇక అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో ఇటు బొగ్గు వెలికితీత ఉన్నటువంటి నేపథ్యంలో, బొగ్గు వెలికితీత ఉన్నటువంటి తరుణంలో అక్కడ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 50 డిగ్రీలకు చేరువలో ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అదేవిధంగా నిపుణులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం మనం పెద్దపల్లి జిల్లాలో చూడవచ్చు. అక్కడ సింగరేణి కార్మికుల పట్ల కూడా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక పలు చోట్లయితే శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు, అదేవిధంగా మజ్జిగతో పాటు చల్వ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం మనం పెద్దపల్లి జిల్లాలో చూడవచ్చు. జగిత్యాలలో కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇసుక వెలికితీతలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా దీంతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించి గ్రానైట్ ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. అయితే ప్రతిసారి జూన్, జూలై, ఆగస్టు మాసంలో పర్యావరణాన్ని రక్షించేందుకు చెట్లు నాటుతున్నామని చెప్పినప్పటికీ కూడా అవి ఎక్కడా కూడా కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమైనటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూసినట్లయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంతో కూడా ప్రతి సంవత్సరం చూసినట్లయితే రికార్డు స్థాయిలో అంటే దాదాపు 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అన్నీ కూడా పెరిగిపోతున్నటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా వాతావరణ శాఖ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఉదయం 10 గంటల సమయం తర్వాత అదేవిధంగా సాయంత్రం 5 గంటల లోపు ఎవరు కూడా బయటకు రావద్దు. ఎందుకంటే రికార్డు స్థాయిలో హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు జగిత్యాల జిల్లా అనుకున్న, రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరూ కూడా పర్యాయుతమే తమకు రక్ష అన్నట్టుగా చెట్లు నాటాలి. అదేవిధంగా ఈ ఇసుక వెలికితీత, దీంతో పాటు కోల్మైన్ బొగ్గు వెలికితీతలు అవన్నీ కూడా నిలిపివేయాలంటూ కూడా ఇటు పర్యాటకులు, పర్యావరణవేత్తలు సూచిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు అయితే అతలాకులతో అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి జిల్లాలో ఏసీలు, కూలర్లు, అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో కూలర్లతో ఉన్నటువంటి రోజులు వచ్చాయి. బయటకు అవి లేకుండా బయటకు రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో బయటకు వస్తే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే రావాలి. ఒకవేళ అత్యవసరమైతే వైద్యులను సంప్రదించాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూడవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.